అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్కారం వంశీ గారు. నమస్తే మేడం. చాలా మందికి కూడా ఎవరైతే డల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ కి మా పిల్లోడు డల్ నుంచి యావరేజ్ కావచ్చు, లేదు అంటే టాపర్ కావచ్చు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అని అడిగేవాళ్ళు. అండ్ వాళ్ళ క్వశ్చన్స్ చాలా ఉంటాయి. సో అలా డల్ స్టూడెంట్స్ టాపర్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఖచ్చితంగా ఉంది మేడం. ఎందుకంటే వాళ్ళు డల్ అయ్యారా, వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చేత అయ్యారా అనేది చాలా మ్యాటర్ అనమాట ఇక్కడ. ఓకే, అంటే నేనేమంటా అంటే ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఇప్పుడు వాళ్ళ పెరిగిన ఆ సర్కిల్, ఆ సరౌండింగ్స్ని బట్టే ఆ పిల్లలు ఎలా తయారవుతున్నారు అనేది మనకు క్లారిటీ వస్తుంది. ఈవెన్ మనకు ఒక చిన్న సామెత ఉంది, ఒక ముగ్గురు మంచి ఫ్రెండ్స్ ఉంటే నెక్స్ట్ తయారైపోయే మంచి వ్యక్తివి నువ్వే అవుతావు. ఒక ముగ్గురు ఆ ధూమపానానికి మద్యపానానికి అలవాటు అయి ఉన్న ఫ్రెండ్స్ దగ్గర నువ్వు ఎక్కువ రోజులు తిరిగితే నెక్స్ట్ 4th పర్సన్ నువ్వే అవుతావు. అలా సేమ్ నువ్వు ఒక ముగ్గురు డల్లర్స్తో తిరిగితే ఖచ్చితంగా డల్లర్స్ అవుతావు. అదే ముగ్గురు యాక్టివ్గా ఉండే పర్సన్స్ వెంబడి తిరిగితే నెక్స్ట్ తయారయ్యే 4th యాక్టివ్ పర్సన్ మీరే అవుతారనమాట. సో కాబట్టి వాళ్ళు డల్గా కొన్ని సందర్భాల వల్ల, కొన్ని సిచ్యుయేషన్స్ వల్ల అయ్యారు, కానీ వాళ్ళు మొత్తం జీవితాంతం వాళ్ళు డల్లర్గా ఉండాల్సిన పని ఏం లేదు. వాళ్ళు కూడా టాపర్స్ అయ్యే అవకాశం ఉంది మిగతా వ్యక్తులతో కలిసినప్పుడు మాత్రమే. అయితే అసలు చాలా మంది స్టూడెంట్స్ ఎందుకు డల్గా ఉన్నారు, అసలు ప్రాబ్లం ఏంది అనేది మనం ఈ వీడియోలో చెప్తాము. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది కూడా చెప్తాం మేడం. ఫస్ట్ వచ్చేసి పేరెంట్స్ బిహేవియర్ వల్ల చాలా మంది పిల్లలు డల్గా మారుతారు మేడం. మనకు తెలుసు చాలా మంది పిల్లలు కూడా ఫస్ట్ రోల్ మోడల్ ఎవరంటే పేరెంట్సే. సో కొంతమంది పేరెంట్స్ కూడా ఎలా ఉంటారంటే డల్గా ఉంటారు అనమాట. అంటే ఏ పనిలో కూడా అంత యాక్టివ్గా ఉండకుండా వాళ్ళు చాలా డల్గా ఉంటారు. సేమ్ అదే బిహేవియర్ని పిల్లలు కాపీ చేస్తారు, అదే నిజమంటారు. వెంటనే ఆటోమేటిక్గా ఏమైపోతుందంటే ఈ పిల్లలు కూడా అలాగే డల్లర్స్గానే మిగిలిపోతారు. మరి ఈ డల్గా ఉండడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఫస్ట్ తీసుకునే ఫుడ్. ఎప్పుడైతే హెల్దీగా డైట్ ఇంట్లో ఫాలో అవుతారో అప్పుడు అందరూ కూడా హెల్దీగా ఉంటారు. ఎప్పుడైతే జంక్ ఫుడ్ అట్లాంటిది పిల్లలకి ఎక్కువగా, అంటే అలాంటి జంక్ ఫుడ్ ఇచ్చారనుకోండి, ఇప్పుడు మనందరికీ చాలామంది తెలుసు జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల అది డైజెస్ట్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇంకొక సీక్రెట్ ఏంటంటే మనకు సైన్స్లో తెలుసు, మనం తీసుకునే ఆక్సిజన్లో ఎక్కువ కంటెంట్, ఎక్కువ పర్సెంటేజ్ ఏది తీసుకుంటుందంటే మన బ్రెయిన్ తీసుకుంటుంది. ఇప్పుడు నువ్వు అలాంటి జంక్ ఫుడ్ ఎప్పుడైతే నువ్వు తీసుకున్నావో అప్పుడు అది డైజెస్ట్ అవ్వడానికి ఎక్కువ ఆక్సిజన్ అవసరమైనప్పుడు నీ బ్రెయిన్కి ఆక్సిజన్ కంటెంట్ తక్కువ పోతుంది. నేను ఆటోమేటిక్గా ఏమవుతుందంటే నీ బ్రెయిన్ వీక్గా ఉండడం, లేకుంటే నీకు లేజీగా అనిపించడం, నువ్వు ఎక్కడ ఏ పని చేయాలన్నా నీకు యాక్టివ్నెస్ రాకపోవడం జరిగిపోతుంది. ఆ కారణం చేత నువ్వు ఆటోమేటిక్గా డల్ అవుతావు. కాబట్టి ఇంట్లో ప్రతి పేరెంట్ అబ్జర్వ్ చేయాలి, మీ పిల్లలు డల్గా ఉంటారంటే ఫస్ట్ మీ ఫుడ్ హ్యాబిట్స్ ఏమున్నాయో దాన్ని హెల్తీగా మార్చే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మన బాడీలో ఉన్న ఏ ఆర్గాన్కి దానికి అవసరమైనటువంటి ప్రోటీనా, విటమిన్, ఫైబర్ అందితే ఆటోమేటిక్గా అన్ని ఆర్గాన్స్ యాక్టివ్గా పనిచేస్తాయి, మనం కూడా ఆటోమేటిక్గా యాక్టివ్గా ఉంటాం. కాబట్టి ప్రతి పేరెంట్ ఎలాంటి డైట్ ఇంట్లో ఫాలో అవుతున్నారో దాని మీద ఫోకస్ చేయండి మీ పిల్లలు డల్గా ఉన్నట్లయితే. దెన్ నెక్స్ట్ వచ్చేసి మంచి వాటర్ కంటెంట్ తీసుకోవడం. దెన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే స్లీప్. ఎప్పుడైతే ఎక్కువగా, అంటే కరెక్ట్గా మనకు ఎంత నిద్ర అవసరం పడుతుందో, ఎప్పుడైతే 7 నుంచి 8 గంటలు నిద్రపోతామో అప్పుడు ఆటోమేటిక్గా మనకు నెక్స్ట్ డే అనేది మనం చాలా యాక్టివ్గా వర్క్ చేస్తాం. లేదు అనుకుంటే ఆ డే నైట్ మొత్తం కూడా మనం నిద్రపోకుంటే మనకు నెక్స్ట్ డే ఇంపాక్ట్ పడుతుంది, అప్పుడు మనకు స్లీపీ మోడ్ వస్తుంది. కాబట్టి ఆటోమేటిక్గా డల్ అవుతారు. కాబట్టి ఫస్ట్ ఈ ఫుడ్ అలాగే స్లీప్, వాటర్ విషయంలో మీ పిల్లల మీద ఫోకస్ చేయండి ఫస్ట్. దెన్ ఆటోమేటిక్గా మీ పిల్లల్ని ఎక్కువగా మాట్లాడించండి. మీరు పిల్లలు డల్గా ఉండకుండా కొత్త ప్లేస్కి తీసుకెళ్ళండి, అది పేరెంట్స్గా బాధ్యత. కొత్త ప్లేస్కి తీసుకెళ్ళినప్పుడు అక్కడ నుంచి వచ్చినప్పుడు ఆ ప్లేస్ గురించి చెప్పమనడం కానీ, లేకుంటే స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అసలు స్కూల్లో ఏం జరిగింది కానీ ఇలా మాట్లాడించకపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదు, వాళ్ళు ఒక చోట స్తబ్దంగా మిగిలిపోతారు. ఈవెన్ మీరు 2-3 సార్లు అడిగితే ఈ సిచ్యువేషన్ని మా పేరెంట్స్కి చెప్పాలి అనే యాక్టివ్నెస్ తోటైనా వాళ్ళు కొంచెం అలర్ట్గా ఉంటారు. నేను పిల్లలు డల్గా ఉండడానికి సెకండ్ రీజన్ ఏంటంటే స్కూల్ అండ్ టీచర్స్. కొంతమంది టీచర్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్లో ఉన్న అందరి మీద కూడా ఫోకస్ కొన్నిసార్లు తప్పిపోతుంటుంది. అలాంటి టైంలో కొంతమంది విద్యార్థుల్ని టీచర్గా పట్టించుకోకపోతే ఆ పిల్లలు డల్లర్స్గా మిగిలిపోయే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు ఇంకొక ప్రశ్న వేయరు, ఈవెన్ వాళ్ళకి తెలియని కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు. దెన్ స్కూల్ ఇన్ఫ్లుయెన్స్, అలాగే టీచర్ కూడా ఒకవేళ ఇష్టం లేనట్లయితే పిల్లలకి కొంతమంది టీచర్స్ ప్రతి చిన్న విషయాన్ని కూడా వాళ్ళని అసహించుకుంటుంటారు, కొన్నిసార్లు తిడుతుంటారు. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా టీచర్స్ దగ్గరికి పిల్లలు ఎక్కువ కమ్యూనికేట్ చేయరు. దెన్ వాళ్ళకి అర్థమైనా అర్థం కాకపోయినా ఇంకా ఏదైతే అర్థమైందో అదే అర్థమవుతుంది. అర్థం కాని కాన్సెప్ట్ ఏది కూడా వాళ్ళు అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయరు. దెన్ ఆటోమేటిక్గా వాళ్ళకి స్కూల్ ఎఫెక్ట్ వల్ల కూడా ఉంటుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి డల్ అవ్వడానికి మెయిన్ రీజన్ మొబైల్ డిస్ట్రాక్షన్స్. ఎప్పుడైతే మొబైల్ని ఎక్కువగా చూస్తుంటారో డిజిటల్ డెల్యూస్, డిజిటల్ డెమెన్షియా అనేది అటాక్ అవుతుంది. అంటే ఎక్కువ ఓవర్లోడ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, ప్రతి విషయాన్ని ఎంతసేపు చూసినా కూడా మర్చిపోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే చాలా మందికి ఇలా మొబైల్ని స్క్రోల్ చేస్తూ సమయం ఎంత టైం వేస్ట్ చేస్తున్నది కూడా క్లారిటీ ఉండదు. కానీ ప్రతి ఒక్కరు కూడా
దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు మొబైల్ని స్క్రోల్ చేస్తుంటే మీకు దాంట్లో ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది కానీ నాలెడ్జ్ ఉండదు. కాబట్టి యూట్యూబ్లో మీకు ఎంతవరకు అవసరమైందో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి వాడాలి తప్పిస్తే దీని నుంచే మొత్తం నాలెడ్జ్ తీసుకోవాలనే ప్రయత్నం మాత్రం చేయకూడదు. ఇంకా మీ పిల్లలు మాత్రం ఒకవేళ ఇలాగే స్క్రోల్ చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది. వాళ్ళు దేని గురించి ఆలోచన చేసే శక్తి కూడా వాళ్ళు కోల్పోతారు. దెన్ ఆటోమేటిక్గా వాళ్ళు డల్గా తయారైపోతారు. కాబట్టి ఈ విషయాల మీద ఎప్పుడైతే మీరు ఫోకస్ చేస్తారో అప్పుడు మీ పిల్లలు కొంచెం యాక్టివ్గా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి పీర్ గ్రూప్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మేడం. మనం ఇంతకుముందు స్టార్టింగ్లోనే అనుకున్నాం నువ్వు ఎవరితో ఉంటున్నావు అనేది. ఇప్పుడు చాలా మంది మనం అబ్జర్వ్ చేసినట్లయితే కొంతమంది వాళ్ళ సర్కిల్లో వాళ్ళ ఇంటి పక్క కావచ్చు, లేకుంటే తన ఫ్రెండ్షిప్ చేసే ఫ్రెండ్స్ కావచ్చు, డల్గా ఉన్నట్లయితే వీళ్ళు కూడా అలాంటి డల్నెస్ని కాపీ చేస్తారు. అంటే ఇప్పుడు ఆ ముగ్గురులో ఈ పర్సన్ యాక్టివ్ ఉండడానికి అవకాశమే లేదు. ఇప్పుడు మనం చూడండి, ఈవెన్ మనం మెడిటేషన్ చేస్తున్నా కూడా మనం ఒక్కరం కూర్చొని మెడిటేషన్ చేస్తున్నప్పుడు మనకు జస్ట్ వెంటనే మనం డిస్ట్రాక్ట్ అయిపోతాం. అదే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు మనం మెడిటేషన్ చేస్తే ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ కూడా కూర్చొని చేసే కెపాసిటీ మనకు పెరుగుతుంది. అంటే మన చుట్టూ ఉన్నటువంటి ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది మన మీద చాలా పడుతుంది. ఈవెన్ అది వాకింగ్ అయినా లేకుంటే మెడిటేషన్ అయినా కూడా మనం సింగిల్గా చేయలేం. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎలా ఎఫెక్టివ్గా ఉన్నారో మనం కూడా అంత ఎఫెక్టివ్గా చేయగలుగుతాం. కాబట్టి మన పీర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ కూడా అంటే యాక్టివ్గా ఉండే ఫ్రెండ్స్ మీద ఎక్కువగా, అంటే మన చుట్టూ ఫ్రెండ్స్ ఉన్నట్లయితే మనం కూడా యాక్టివ్గా ఉంటాం. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒకసారి పేరెంట్ ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటారో పిల్లలు వాళ్ళని రోల్ మోడల్గా తీసుకుంటారు. కాబట్టి పేరెంట్ బిహేవియర్ అనేది చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ ముఖ్యంగా మీ పిల్లలకు డల్గా ఉంటున్నారు అంటే వాళ్ళ ఫుడ్ విషయం, వాళ్ళ డైట్ ఎలా ఉందనే విషయం ఫోకస్ చేయండి. సరైన స్లీప్ లేకుంటే ఫుడ్ తీసుకుంటున్నారా. దెన్ నెక్స్ట్ వచ్చేసి స్కూల్ ఎన్విరాన్మెంట్, అలాగే టీచర్స్తో కమ్యూనికేషన్ ఎలా ఉందో చూడండి. దెన్ అలాగే పీర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంది చూడండి. మీ పిల్లలు ఎక్కువగా మొబైల్ని స్క్రోల్ చేస్తున్నారా. కాబట్టి ఈ 4 మీ పిల్లల్ని డల్లర్స్గా మార్చేస్తున్నాయి. వీటి నుంచి ఎప్పుడైతే దూరంగా వెళ్తారో అప్పుడు ఆటోమేటిక్గా మీ పిల్లలు యాక్టివ్గా తయారవుతారు. ఇంకా మా పిల్లలు కొన్ని విషయాల్లో మాత్రము బాగా స్పీడ్గా ఉన్నారు, స్టడీస్లో చాలా డల్గా ఉన్నారు అంటే, ఇప్పుడు ఏదైనా విషయంలో వాళ్ళు డల్గా ఉన్నారు అంటే ఆ విషయాన్ని ఎలా కంప్లీట్ చేయాలి, ఎలా పూర్తి చేయాలి, ఎలా ఆ ప్రాసెస్ చేయాలనే విషయం తెలియకపోవడం వల్ల మీ పిల్లలు డల్గా ఉంటారు. అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఎలా చదవాలనేది తెలియకపోవడం వల్లనే మీ పిల్లలు డల్గా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఎలా చదవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలనే క్లారిటీ ఇస్తే ఆటోమేటిక్గా స్టడీస్లో కూడా వాళ్ళు ఆటోమేటిక్గా స్పీడ్ అయిపోతారు. సో మరి ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి సెషన్స్ తీసుకొని టెక్నిక్స్ త్రూ నేను నా స్టడీ స్కిల్స్ని పెంచుకోవాలి అని అనుకున్న ఎవరైనా కూడా మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఎస్ మేడం, ఎవరికైనా అపాయింట్మెంట్స్ కావాల్సి ఆన్లైన్ ఆఫ్లైన్ 2 కూడా అపాయింట్మెంట్స్ ఉన్నాయి. దెన్ ఎవరికైనా క్లాసెస్కి అటెండ్ అవ్వాలి మేము, అంటే మేము స్టడీస్లో వీక్ ఉన్నాం, మేము మెమరీ పవర్ అంతగా లేదు, మేము రీడింగ్ స్పీడ్గా లేదు, ఇలాంటి ఏ బిహేవియర్ ప్రాబ్లం ఉన్నా, ఏ స్టడీకి సంబంధించిన ప్రాబ్లం ఉన్నా సరే మీ అందరికీ కూడా కంప్లీట్గా నేను ఈ సండే, ఇప్పుడు వచ్చే ప్రతి సండే కూడా నేను 199 రూపీస్కి మాత్రమే 2 అవర్స్ టాపర్ స్టడీ సీక్రెట్స్ అనే వర్క్షాప్ని డిజైన్ చేశాను మేడం. ఇది ప్రతి సండే కూడా ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ వర్క్షాప్కి అటెండ్ అవ్వండి. మీరు ఎక్కడ మీ స్టడీస్లో ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కడ మీ ఫోకస్ తగ్గిపోతుంది, ఎలాంటి టెక్నిక్స్ ఇంప్లిమెంట్ చేసి చదివితే నేను ఫోకస్ ఈజీగా చదువుతాను, ఎలా ఈజీగా రాయగలుగుతాను, కంప్లీట్గా స్టడీస్కి సంబంధించిన ఒక బ్లూ ప్రింట్ నేను అందిస్తాను అక్కడ. సో ఇంకా ఆసక్తి ఉంటే తర్వాత వర్క్షాప్స్ కూడా ఉంటాయి, ఆన్లైన్ ఆఫ్లైన్ వర్క్షాప్స్ కూడా ఉంటాయి, వాటికి కూడా అటెండ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.